హలో! ఈరోజు మనం సింపుల్‌గా వెనిలా కేక్, బేసిక్ వెనిలా కేక్ చేయబోతున్నాం. ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోవచ్చండి. ఓవెన్ లేకుండానే చేసుకోండి. బట్ ఫస్ట్ మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇలా ట్రేస్ తెచ్చుకోండి. ఇవి మనకి సూపర్ మార్కెట్‌లో కానీ, బయట ఆన్‌లైన్‌లో బ్లింకిట్‌లో కూడా ఉంటాయి. ఇది 1 కేజీ, ఇది 1 ½ కేజీ అట్లానే మనకి అర కేజీ చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఇది అరకిలో. ఇది టాల్ కేక్ అంటాం కదా! టవర్ కేక్‌కి ఇది మనకి 1 కేజీ వస్తుందన్నమాట. టవర్ కేక్స్ చేసుకోవాలంటే ఇలా దొరుకుతాయి. ఈ చిన్న చిన్నవన్నీ మీకు నచ్చిన సైజులో తెచ్చుకోండి. అండ్ ఫస్ట్ ఇదిగోండి ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ వేసి షుగర్ సిరప్ చేసి పెట్టేసుకోండి. నేను 2-3 కేకులు చేద్దామని ఎక్కువ చేస్తున్నాను. మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని వాటర్ వేసేసి షుగర్ సిరప్ చేసి ఫస్ట్ పెట్టేసుకున్నారనుకోండి, మనకి కేక్ని వెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో దాల్చిన చెక్క, ఒక యాలకు. సో దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసి మరిగించాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చక్కెర కరిగితే సరిపోతుంది. అప్పుడు ఇంట్లో అయితే ఇది లీటర్లు రోజు చేసి పెట్టేదాన్ని. ఇంట్లో ఎక్కువ కేక్స్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. కానీ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, మీరు కొంచెం చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఇక్కడ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దేంట్లో అయితే మీరు కేక్ చేస్తున్నారో ఆ ట్రే తీసుకొని జస్ట్ కింద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అన్నా బటర్ అన్నా ఏదైనా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇట్లా బటర్ పేపర్ వేసి పెట్టేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కేక్ చేసినా కొలతలు చాలా ముఖ్యమండి. ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను, పవర్ ఆఫ్ అయింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను చూడండి. 1 కప్పు మైదా, 1 కప్పు కన్నా కొంచెం తక్కువ చక్కెర, అలాగే 3/4 ఆయిల్ కావాలి, సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ ఉండాలి. వెనిలా ఎసెన్స్ కాఫీ స్పూను, అంటే టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కొంచెం 2 చిటికల బేకింగ్ సోడా, 2 ఎగ్స్, మళ్ళీ సగం అంటే ఎంతైతే మనం మైదా పిండి తీసుకున్నామో దాంట్లో సగం మిల్క్ మనకు కావాలి. సో ఇప్పుడు సింపుల్ వెనిలా కేక్, ఫస్ట్ బేస్ కేక్ తయారు చేసుకుందాం. ఇదిగోండి బౌల్ తీసుకొని సేమ్ ఇంతే క్వాంటిటీ షుగర్ని పౌడర్ చేసేసాను. ఇదిగోండి షుగర్ పౌడర్ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది బౌల్లో. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకోండి. 2 ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ పౌడర్ వేసేసుకోండి. షుగర్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులోనే ఆయిల్ వేసేసుకోండి. 3/4 కప్పు ఆయిల్, ఫ్రెష్ ఆయిలే తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ని మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పాలు, అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పటివరకు వెట్ ఐటమ్స్ అన్ని ఇందులో వేసాం కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్, ఇది మైదా కదా, ఇందులో బేకింగ్ సోడా, ఇది బేకింగ్ పౌడర్, 2 వేసిన తర్వాత ఇప్పుడు పిండిలో వేసేద్దాం. బాగా మిక్స్ చేయాలి. సో కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ ట్రే తీసుకుందాం. ఇప్పుడు కేక్ ట్రేలో బ్యాటర్ని పోర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మంచి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కడ లంప్స్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఇందులో కోకో పౌడర్ యాడ్ చేసేస్తే చాక్లెట్ కేక్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇది బేస్ స్పాంజ్ అన్నమాట, వెనిలా స్పాంజ్ కేక్. జస్ట్ ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రండి, ఈరోజు మనం ఓవెన్లో బేక్ చేయట్లేదు, ఇంట్లో మామూలుగా మనం ఇసుక మీద బేక్ చేస్తున్నాం. రండి, ముందు ఇసుక తీసుకొని ఒక 1/2 కిలో 3/4 కిలో అంత ఇసుక తీసుకొని గిన్నెలో ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ప్లేట్ పెట్టండి, ఎందుకంటే డైరెక్ట్గా మనం కేక్ని పెట్టామనుకోండి కింద ఎక్కువ మాడుతుంది.
స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక 2 minutes పెద్ద మంటలో పెడితే ఇసుక సమానంగా వేడవుతుంది. ఇప్పుడు కేక్ని ఇందులో ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేయండి. 2 minutes తర్వాత మంట తగ్గించండి. నిదానంగా చిన్న మంట పెట్టేసుకొని టైం చూసుకోవాలి. మూత పెట్టేసి 45 minutes అస్సలు కదపకూడదు. కదిపితే పొంగిన కేక్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. మరి కేక్ బేక్ అయ్యే లోపల మనం విప్పింగ్ క్రీమ్ చేసుకుందామా? అలాగే పొద్దున్నే వాటర్ ఉడికించి పెట్టేశాను కదండి, చల్లగా అయిపోయాయి. బికాజ్ మధ్యలో కరెంట్ పోయింది కాబట్టి చల్లగా అయిపోయాయి. ఇవి ఇలాగే ఉండనియండి. ఇప్పుడు విప్ క్రీమ్ తయారు చేసుకుందాం. సో ఇది విప్ క్రీమ్ అనమాట. ఇందులో మనకి చాలా రకాలు వస్తాయండి, డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. స్టార్ విప్ చాలా బాగుంటుంది. ఇది కూడా నేను అక్కడే తీసుకొచ్చాను. మనకి ఇవి సూపర్ మార్కెట్స్లో ఉండవు, బేకరీ ఐటమ్స్ సేల్ చేసే దగ్గర ఉంటాయన్నమాట. ఇందులో క్రీమ్ వేసేసుకొని మనం క్రీమ్ చేసేసుకోవడం, విప్ క్రీమ్ చేసుకోవడం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 year ఉంటుంది వీటికి ఎక్స్పైరీ. బేక్ చేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత క్రీమ్ని ఇలా అంటే ఆ పీక్స్ రావాలి అండ్ పర్ఫెక్ట్గా అయ్యింది అని చెప్పాలి అంటే ఇలా రివర్స్ చేస్తే కింద పడకుండా ఉంటుందన్నమాట. 45 minutes తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇలా వస్తుంది కేక్ పర్ఫెక్ట్గా. బేక్ అయిందా లేదా తెలియాలి అంటే టూత్పిక్ అయినా లేదైనా ఇలా తీసుకొని చూస్తే ఎక్కడ అంటుకోవట్లేదు. టూత్పిక్ పెడితే మనకు తెలిసిపోతుంది. లోపలికి గుచ్చితే కరెక్ట్గా మిడిల్లో పెట్టి చూడండి, అంటుకోవట్లేదు కదా. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో కుక్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకోవాలి. ఇది చల్లగా అవ్వడానికి మనకు ఒక అరగంట అయినా మినిమం పడుతుందండి. ఎందుకంటే చల్లగా అయిన తర్వాతనే దీన్ని మనం ఐసింగ్ చేస్తామన్నమాట. బటర్ పేపర్ వేసాం కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి స్పాంజ్ కేక్ సూపర్గా బేక్ అయింది కదా. ఇది చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కేక్ బేస్ పెట్టుకొని మనం బేక్ చేసుకున్న కేక్ దీని కింద బటర్ పేపర్ ఉంటుంది కదా, తీసేసి మామూలుగా నైఫ్తో కట్ చేస్తారు. నాకు అంత టైం ఉండదు కాబట్టి మేము ఫాస్ట్గా చేయాలి కాబట్టి హోటల్లో అండ్ బేకరీస్లో ఏం చేస్తామంటే ఇలా థ్రెడ్ పెట్టుకుంటాం. ఇలా కట్ చేసేస్తాం అన్నమాట. లేయర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది ఫస్ట్ లేయర్. ఇదిగోండి సెకండ్ లేయర్ కూడా కట్ చేసేసాను. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైన ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కూడా థ్రెడ్తో కట్ చేయొచ్చు, లేదా నైఫ్ ఉంటే నైఫ్తో పైన కట్ చేసినా సరిపోతుంది. అంతే, కట్ చేసేసాం కదా. ఇప్పుడు కేక్ బేస్ ఉంది కదా, క్రీమ్ని ఫస్ట్ కింద మనం ఇట్లా అప్లై చేయాలి. ఎందుకంటే కేక్ అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు బేస్ని సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మంచి పైన వేసేయండి. నేను ఎప్పుడు జ్యూసీగా చేస్తాను, కొంచెం సిరప్ ఎక్కువ వేస్తాను. జ్యూసీగానే బాగుంటుందండి. క్రీమ్ మటుకి మీకు కావాల్సినంత, కొంతమంది ఎక్కువ క్రీమ్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ క్రీమ్ ఇష్టపడతారు. మనం తీసుకుంది చాలా లైట్ క్రీమ్, ఇందులో హెవీ క్రీమ్ ఉంటుంది. మనం తీసుకుంది లైట్ క్రీమ్ కాబట్టి అంత హెవీగా అనిపించదు. సో ఒక లేయర్ అప్లై చేసేసి ఇదిగోండి మిడిల్లో ఉన్న లేయర్ ఎప్పుడు పైన పెట్టుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది. పైన లేయర్ మిడిల్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్. ఎస్, ఇప్పుడు మళ్ళీ చక్కెర పాకం. ప్రతిసారి క్రీమ్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడే స్మూత్గా ఉంటుంది.
ఇందులో కావాలి అంటే మీరు కలర్స్ యాడ్ చేసుకోవచ్చు క్రీమ్లో. నేనైతే ఏం కలర్స్ వేయట్లేదు. కలర్స్ కూడా ముందు ముందు వేసుకున్నాం. ఫస్ట్ అయితే ప్లెయిన్ కేక్, సింపుల్ బేస్ కేక్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం. నెక్స్ట్ లాస్ట్ లేయర్ పైన పెట్టేసుకోండి. ఇలా వాటర్ లాగితేనే స్పాంజ్ కరెక్ట్గా వచ్చినట్టు. మనం చేసిన బేస్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ఏటీఎం కార్డే వాడతాను, ఈజీగా ఉంటుంది నాకు. సైడ్స్ ఇదంతా ఇలా తిప్పుతూ సెట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో అండి కేక్ చేసి. చేయి తిరుగుతుందో తిరగదో అనుకున్నాను, కానీ తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది. ఇలా క్రీమ్ పెట్టేసుకోండి సైడ్కి. ఎక్స్ట్రా క్రీమ్ ఉంటే మనం తీసేసుకోవచ్చు. సో మంచిగా ఎక్కడ మనకి బేస్ కనిపించకుండా అప్లై చేయండి క్రీమ్ని. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి క్రీమ్ని, కేక్ కనిపించకుండా. తర్వాత సైడ్స్ కొంచెం ఇట్లా ఏటీఎం కార్డ్ అయినా లేకపోతే మీ దగ్గర ఏదైనా కార్డు ఉంటే ఇలా అన్నారనుకోండి వచ్చేస్తుంది. టిష్యూ పేపర్ మటుకి పక్కన ఎప్పుడు ఉండాలి. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఏటీఎం కార్డు ఏదైనా మీరు వాడకుండా ఉంటే దాంతో చాలా నీట్గా వస్తుంది. నేనైతే రెగ్యులర్గా కేక్ చేసేటప్పుడు అలాగే చేస్తాను. కొంచెం షేప్ ఇద్దామని చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి అనాలి, ఇన్సైడ్. స్మూత్గా స్ట్రేట్గా చేసేసుకోండి. చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే మనం పెద్ద పెద్ద డిజైన్లు అవి ఏమీ చేయకుండా సైడ్ కొంచెం మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది. కేక్ చేయడం కన్నా ఈ గార్నిష్ చేయడమే టైం టేకింగ్ అండి. సో ఇప్పుడు మనం సైడ్కి ఫ్లవర్స్ అవి ఇవి క్రీమ్ అంతా వేస్ట్ చేయకుండా ఇదిగోండి ఈ కట్టర్ దొరుకుతుంది బయట. ఇది ఉంటే దీంతో అయినా లేకపోతే మన ఇంట్లో ఉన్న స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇదేంటి అంటే జస్ట్ ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పడమే. చూడండి అన్ని సైడ్స్ నుండి మనకి మంచిగా లైన్స్ వచ్చేసింది, చూసారా. సో ఇప్పుడు ఫైనల్గా దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి క్రీమ్ ఉంది కదా, ఇందులో బ్లూ వేద్దాం కొంచెమే. ఇవి అన్నీ సేఫ్ కలర్స్ అండి, ఫుడ్ కలర్స్. సో సింపుల్గా కొంచెం లైట్గా యాడ్ చేసా. ఇది కూడా ఇంట్లో చేసుకుంటే అవసరం లేదు, బట్ కేక్ అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే నచ్చుతుంది కదా. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ తీసుకొని కొంచెం కట్ చేద్దాం. నాజిల్ ఇందులో పెట్టేసాం కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు ఇట్లా స్మూత్గా చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుంది. నాకు చాలా ఇష్టం కేక్ ఇలా గార్నిష్ చేయడం అండ్ మంచిగా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూడండి సింపుల్ గార్నిష్ ఇది. సో ఇక్కడ కూడా సైడ్స్కి ఎడ్జెస్ కూడా మనం కంప్లీట్ ఫినిష్ ఇవ్వకుండా ఇలా గార్నిష్తో ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా కనిపిస్తుంది. ఇది సింపుల్ కేక్ ఎలా ఉంది?
బాగుంది కదా. ఏమైనా స్పెషల్ డే ఉంటే, బర్త్డేస్ అయినా, యానివర్సరీ అయినప్పుడు మీరు ఇక్కడ నేమ్ రాసుకోవచ్చు. దీంతోనే ఇక్కడ మనం ఫ్లవర్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చేసి దీనిపైన ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇలా ఫినిషింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. అంతే, కేక్ అయిపోయిందండి. చేసేసాను వెనీలా కేక్. బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి కేక్స్ చేసుకుందాం. మీకు ఏ ఫ్లేవర్స్ కావాలో మీరు మనం ఎప్పుడైనా మమ్మల్ని అడగొచ్చు. చలో మరి మళ్ళీ కలుద్దాం ఇంకొక కేక్తో. బాయ్.